హాయ్ ఎవ్రీవన్. ఏపీ ఎస్సీ కార్పొరేషన్ లోన్‌కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగనేది ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా ఈ గూగుల్‌లోకి వెళ్లి ఏపీ ఓబీఎంఎంఎస్ అని సెర్చ్ చేయంగానే మీకు ఫస్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇది కార్పొరేషన్‌కి సంబంధించిన లోన్‌కి సంబంధించిన వెబ్‌సైట్. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 10వ తారీఖు 2025. సో, రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన ఆప్షన్ ఒకటి మీకు కనిపిస్తూ ఉంటది. సో, మీరు ఆ రిజిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో వచ్చేసరికి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత మీ ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫోన్ నంబర్, అలాగే మీ యొక్క పేరు ఎలాగైతే మీ సర్టిఫికేట్స్‌లో ఉంటదో దాని ప్రకారం మీరు ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ కానీ, హస్బెండ్ నేమ్ కానీ, నెక్స్ట్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అలాగే క్యాస్ట్ కూడా సబ్ క్యాస్ట్ ఏంటనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన ఫైనల్ సబ్మిషన్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇచ్చిన క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ అప్లికేషన్ ఫామ్‌లో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ రీసెంట్‌గా మీరు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయి ఉండాలి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన గెట్ డీటెయిల్స్ అండ్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. మీ రేషన్ కార్డ్ గానీ, రైస్ కార్డ్ గానీ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీరు స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. అన్‌మ్యారీడా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మ్యారీడ్ అయితే సేమ్ క్యాస్ట్ అని, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం అని అడుగుతుంది. సో, తర్వాత డిఫరెంట్‌లీ ఏబుల్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా అనేది ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఇన్‌కేస్ మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటే ఈ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. స్టడీ టైపు, మీరు 10థ్, ఇంటరా, డిగ్రీ అనేది ఇందులో ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. అవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ డిస్ట్రిక్ట్‌లో మీరు చదువుకున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ అనేది కూడా మిమ్మల్ని అడుగుతుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ అడ్రెస్, మీరు ప్రెజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో దానికి సంబంధించిన అడ్రెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ ఇన్‌కేస్ వెరిఫికేషన్ ఏదైనా అయినప్పుడు మీకు అది యూజ్ అవుతుంది. సో, ఈ అప్లికేషన్ ఫామ్‌లో ఫస్ట్ స్టెప్ అనేది ఇంతటితో కంప్లీట్ అవుతుంది. అడ్రెస్ మెన్షన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఎలిజిబుల్ స్కీమ్స్. ఈ ఎలిజిబుల్ స్కీమ్స్ అనే ఆప్షన్స్‌లో ఇక్కడ మెయిన్ స్కీమ్ అని ఉంటుంది. తర్వాత సెక్టార్ వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టార్‌లోనా, లేదంటే ఇండస్ట్రీసా, ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన సెక్టార్‌లో మీరు లోన్ అప్లై చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆప్షన్ వచ్చి స్కీమ్స్‌లో వచ్చేసరికి ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ అనుకోండి. ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ అయితే మీరు 3 వీలర్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారా లోన్‌లో? 4 వీలర్ తీసుకుందాం అనుకుంటున్నారా అనేది అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లేదా ఒకవేళ బిజినెస్ సెక్టార్‌లో అనుకోండి. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ మీకు లోన్‌కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు అనేది అక్కడ డ్రాప్ డౌన్‌లో మీకు లిస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో, దాంట్లో మీరు ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత యూనిట్ కాస్ట్, మీరు లోన్ ఎంతకి అప్లై చేయాలనుకుంటున్నారు? ఎంత అమౌంట్ మీకు లోన్ కావాలి అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 3,00,000 గాని, 5,00,000 గాని, 8,00,000 10,00,000 గాని, అంటే మీరు ఒక లోన్ కేటగిరీని బట్టి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని మనకి ఇక్కడ 3 ఆప్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 ఆప్షన్లు వచ్చేసరికి హావ్ యూ ట్రైన్డ్ అండర్ ఎనీ స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్, ముందు ఎప్పుడన్నా స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్‌కి సంబంధించిన గవర్నమెంట్ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్‌లో మీరు పార్టిసిపేట్ చేశారా అనేది ఫస్ట్ ఆప్షన్. యెస్ అయితే మీరు యెస్ అని సెలెక్ట్ చేయండి. నో అయితే నో అని సెలెక్ట్ చేయండి. ఇన్‌కేస్ యెస్ అయితే మీకు లాస్ట్ టైమ్ మీరు ఎక్కడైతే ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయమని అడుగుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఆర్ యూ అవైలింగ్ ది ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్, మీరు ఈ కార్పొరేషన్ లోన్‌కి సంబంధించింది లోన్ ఏదైతే ఉందో దీనికి మీరు ఫస్ట్ టైమ్ అప్లై చేస్తున్నారా? లేదంటే ఆల్రెడీ ముందు ఎప్పుడైనా అప్లై చేశారా అనేది ఆప్షన్ అది. మీరు ఆల్రెడీ ముందు ఎప్పుడైనా అప్లై చేసుంటే మీరు దానికి యెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటే యెస్ అని పెట్టుకోండి. లేదు ఆల్రెడీ అప్లై చేశాం అనుకుంటే నో అని పెట్టుకోండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఆర్ యూ అవైలింగ్ ది ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్, ఈ కార్పొరేషన్ లోన్ మీరు ఫస్ట్ టైమే అప్లై చేసుకుంటున్నారా అనేది ఆ పాయింట్. సో, ఫస్ట్ టైమ్ మీరు అప్లై చేసుకున్నట్టయితే యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి
మీరు ఇదివరకు ఎప్పుడైనా 5 ఇయర్స్ పీరియడ్‌లో ఏదైనా సబ్సిడీ లోన్ అనేది గవర్నమెంట్ ద్వారా మీరు లబ్ధి పొందారా అనేది ఈ మూడో ఆప్షన్ యొక్క ఉద్దేశ్యం. ఆల్రెడీ మీరు ఎప్పుడన్నా స్కీమ్‌లో గవర్నమెంట్ ద్వారా మీకు ఏదైనా లోన్ ప్రొవైడ్ అని అయ్యుంటే దానికి యెస్ అనే ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసరికి మీరు ఏదైతే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశారో దానికి సంబంధించిన ప్రివ్యూ అనేది రావడం జరుగుతుంది. సో, ఆ ప్రివ్యూ వచ్చిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్ని మీరు కన్ఫర్మేషన్ చేసుకొని మీరు ఫైనల్ సబ్మిట్స్ అనేది చేయాల్సుంటుంది. సో, ఇదండి కార్పొరేషన్ లోన్‌కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఇది. సో, ఎవరైతే ఎలిజిబుల్ అయ్యుండి ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళు త్వరగా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 10వ తారీఖు. ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు సచివాలయం నుంచి కానీ, దగ్గరలో ఉన్న ఎంఆర్ ఆఫీస్ నుంచి కానీ మీకు వెరిఫికేషన్ కాల్ అనేది రావడం జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఈ లోన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా వెహికల్ తీసుకోవాలని మీరు ఆటో గాని, కార్ గాని ఏదైనా వెహికల్ ట్రాన్స్‌పోర్ట్ పర్పస్ తీసుకోవాలనుకుంటే మీరు ఎక్కడైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆ సంబంధించిన షోరూమ్‌కెళ్ళి మీరు దానికి సంబంధించిన కొటేషన్ అనేది మీరు ముందుగానే రెడీ చేసుకొని ఉండండి. అలాగే ఏదైనా బిజినెస్ సంబంధించిన లోన్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో, సో, ఆ బిజినెస్ సంబంధించిన మీరు లేబర్ లైసెన్స్ అయితే ఒకటి మీరు రెడీ చేసుకోవాల్సుంటుంది. అలాగే బిజినెస్ ఎక్కడైతే ఉందో అంటే ఒక రెంటల్ ప్లేస్ అనుకోండి. ఆ రెంటల్ ప్లేస్ సంబంధించిన రెంటల్ అగ్రీమెంట్ ఒకటి మీరు రెడీ చేసుకోవాల్సుంటుంది. అలాగే ఫిజికల్ కాపీస్ మీరేవైతే ఆన్‌లైన్‌లో ఎంటర్ చేశారో డీటెయిల్స్ దానికి సంబంధించిన ఫిజికల్ కాపీస్ అన్నీ మీరు రెడీ చేసుకోవాలి. బ్యాంక్ బుక్ కాపీ, దానికి సంబంధించిన ఇంకా రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనేది మీరు కంపల్సరీ రెడీ చేసి పెట్టుకొని ఉండాల్సొస్తుంది. మీరు ఎప్పుడైతే సచివాలయం నుంచి కానీ, ఎంఆర్ ఆఫీస్ నుంచి కానీ వెరిఫికేషన్‌కెళ్తారో అక్కడి నుంచి కంప్లీట్‌గా మీకు ఒక డీటెయిల్డ్ ఒక ఐడియా అనేది మీకు రావడం జరుగుతుంది. వీడియో నచ్చితే మీరు కంపల్సరీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. గవర్నమెంట్ ఇచ్చే ఈ ఒక మంచి ఆప్షన్‌ని యూజ్ చేసుకొని అప్లై చేసుకుంటారనుకుంటున్నాను. థాంక్ యూ.